కరీంనగర్ జిల్లా సైదాపూర్ శంకర్పట్నం హుజరాబాద్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఉగాది సందర్భంగా తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసి రంగవల్లులు వేసిపూలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా మామిడి ఆకులతో తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. ప్రత్యేకంగా బచ్చాలు ఉగాది పచ్చడి తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని సుఖదుఖాలను సూచిస్తాయని పెద్దలు చిన్నారులకు వివరించారు. కొత్త బట్టలు ధరించి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు పంచాంగ శ్రవణం విని కొత్త సంవత్సరానికి శుభారంభం చేసుకున్నారు. గ్రామాల్లో పిల్లలు పెద్దలు కలిసి సాంప్రదాయ ఆటలు ఆడుతూ బంధుమిత్రులతో కలుసుకుని పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. మొత్తంగా గ్రామాల్లో ఉగాది పండుగ ఆనందం, ఐక్యత, సంప్రదాయాల ప్రతీకగా నిలిచింది. తీసుకోండి. ఈరోజు బుధవారం 9/8 ఈ భూమి కన్నడానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిల్లి I don't want to expect anything. I don't want to hear anyone's expectations. I'm just going with the complete expectations and excitement around Dhurandhar. అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి నువ్వు ట్రాక్టర్కి పొలం దున్నుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది సర్పంచ్ ఒప్పుకున్నట్టు ఇప్పుడు తోవదీస్తా అని जेब बराबर सही जाए రాయికల కొద్దిగా వాడు ఒక వరుస వాడాడు లైట్ మనకి